అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. చాలా మంది కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనా విలువైన వస్తువులు, బంగారం, వెండి వంటి వస్తువులు కనుక కొంటే అవి అక్షయంగా పెరుగుతూనే ఉంటాయనేసి అందరి నమ్మకం అన్నమాట. అందుకే ఈరోజు చాలా మంది కూడా గోల్డ్ షాప్లకి క్యూ కడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా గోల్డ్ షాప్లో గోల్డ్ కొనడానికి వచ్చేస్తూ ఉన్నారు. అక్షయ తృతీయకి ముందే ఈ హడావిడి అంతా కూడా మొదలైంది. వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ అక్షయ తృతీయని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే ఒక కథ అయితే మనకందరికీ తెలుస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడే శ్రీకృష్ణుడికి సుభద్రాదేవి అక్షయ పాత్రని బహుకరించిందంట. సో ఎలాగైతే అక్షయ పాత్రలో మనకు ఎనలేని సంపద వృద్ధి చెందుతూ ఉంటుందో అదేవిధంగా ఈరోజు కనుక మనము బంగారం వెండి కొంటే అలాంటి వృద్ధి మన జీవితంలో కూడా ఉంటుందనేసి చాలామంది నమ్మకం. అందుకే చాలామంది కూడా బంగారం, వెండి వంటి వస్తువులు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ వైశాఖ శుద్ధ తదియ నాడే చాలా దేవాలయాలు కూడా మనకు చార్ధామ్లో ప్రధానంగా చెప్పుకునేటటువంటి యమున, కేదార్నాథ్ దేవాలయాలు కూడా ఈ రోజు నుంచినే కూడా అవన్నీ కూడా రీఓపెన్ అవుతాయనేసి అందరికీ తెలిసిన విషయం. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ వైశాఖ శుద్ధ తదియ అదేనండి మన అక్షయ తృతీయ నాడు విశేషమైన పూజలు జరుపుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ కొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.